అందరికీ నమస్కారం అండి. దిస్ ఈజ్ హర్నాథ్, చార్టర్డ్ అకౌంటెంట్ 7/1 అరండల్పేట గుంటూరు. ఫ్రెండ్స్, ఈరోజు ఉదయం ఒక పెద్ద ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ సీనియర్ ఆఫీసర్ షరీఫ్ గారిని వారితో మాట్లాడుతున్నప్పుడు, హర్నాథ్ గారు, ఐ విల్ లెట్ యూ నో ద సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ అని చెప్పి 2 పాయింట్స్ చెప్పారు. ఒకటి ఆగ్మెంటింగ్ ద రిసోర్సెస్, 2 డిమినిషింగ్ ద డిజైర్స్ అని. చాలా అద్భుతంగా అనిపించింది. ఇది నేను ఒక్కనే కాకుండా అందరికీ తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్పని ఈ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆగ్మెంటింగ్ ద రిసోర్సెస్ అంటే ఇంక్రీజింగ్ అవర్ క్యాపబిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్. మన క్యాపబిలిటీస్ని మనం పెంచుకునే విధంగా చేయటం వల్ల హ్యాపీనెస్ క్రియేట్ అవుతుందంట. అంటే మన స్కిల్స్ని పెంచుకోవటం. మన స్కిల్స్ని ఎలా పెంచుకోవాలి? బై ఎక్వైరింగ్ ద నాలెడ్జ్ని గెయిన్ చేయటం. ఆ నాలెడ్జ్ని ఎలా గెయిన్ చేస్తామంటే బుక్స్ చదవడం ద్వారా కానీ, సెమినార్స్కి అటెండ్ అవ్వటం ద్వారా కానీ, ఆర్ లేటెస్ట్ టెక్నాలజీ. ఒక ఫార్మర్ని అనుకోండి, ట్రెడిషనల్ కల్టివేషన్ కాకుండా మోడర్న్ కల్టివేషన్స్ ఎట్లా చేయొచ్చు. ఒక బిజినెస్ మ్యాన్ ఉంటే కనుక తన సేల్స్ని ఇంప్రవైజ్ చేసుకోవాలంటే ఎట్లాగా, కస్టమర్స్కి ఇంకా వాల్యూ ఎడిషన్ ఎలా క్రియేట్ చేయొచ్చు, మార్కెటింగ్ని ఇంకా ఎలాగ డిజిటలైజ్ మార్కెటింగ్ని ఎలా క్రియేట్ చేయొచ్చు. ఒక స్టూడెంట్ ఉంటే కనుక తన ఆస్పైరింగ్ గోల్స్ ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు, ప్రైవేట్ జాబ్ అవ్వచ్చు, దాన్ని ఏ విధంగా మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు అని చెప్పని చూసుకోవటం. సోషల్ రిలేషన్షిప్స్ని పెంచుకోవటం, బిజినెస్ రిలేషన్షిప్స్. మనకి వాళ్ళ బిజినెస్ రిలేషన్షిప్స్ పెంచుకోవడానికి కూడా చాలా రకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆర్ సోషల్ రిలేషన్షిప్స్ని పెంచుకోవడానికి చాలా రకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆ విధంగా పెంచుకోవటం, కనెక్షన్స్ని పెంచుకోవటం, అండ్ మన ఇన్కమ్ లెవెల్స్ని పెంచుకోవటం, ఫైనాన్షియల్ స్టెబిలిటీని పెంచుకోవటం. ఇలాగా మన రిసోర్సెస్ని, మన క్యాపబిలిటీస్ని, అవకాశాలని పెంచుకుంటూ మనకు కావాల్సినవి రీచ్ అవుతూ ఉంటే కనుక మనం హ్యాపీనెస్గా ఉండొచ్చు. అండ్ లైఫ్ ఛాలెంజెస్ని మీట్ అవుతూ ఉంటాం. అది బిజినెస్ పర్సన్స్ అయినా, హౌస్ మేకర్స్ అయినా, స్టూడెంట్స్ అయినా, ఎవరైనా సరే. రెండోది డిమినిషింగ్ ద డిజైర్స్. అంటే మన ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో మనం మేనేజబుల్గా, రియలిస్టిక్ లెవెల్గా పెట్టుకోవాలి. అన్రీచబుల్, అన్ఎక్స్పెక్టెడ్ మీట్ అవ్వలేని కోరికల్ని పెట్టుకొని, ఉదాహరణకి నేను అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలని చెప్పి నా కోరిక ఉంది, కానీ అది పాసిబుల్ కాదే. సో మన ఎక్స్పెక్టేషన్స్ని కూడా మనకి స్థాయికి తగ్గట్టుగా మనం పెట్టుకోవటం. అండ్ కృతజ్ఞత భావం, గ్రాటిట్యూడ్. మనకి ఈ స్థాయికి రావడానికి ఎవరైతే కారణం ఉన్నారో వాళ్ళందరి పట్ల కూడా గ్రాటిట్యూడ్ని కలిగి ఉండటం, మన కోరికల్ని అదుపులో ఉంచుకోవటం, మనకి ఏదైతే మంచి హ్యాపీనెస్ని ఇస్తుందో దాని మీద ఫోకస్ చేయటం. ఉదాహరణకి పేరెంట్స్ ఉన్నారు, సో పిల్లల్ని అది చేయాలి, ఇది చేయాలి, మెడిసిన్స్ డాక్టర్ని చేయాలి, లేదంటే కనుక వాళ్ళని ఫారెన్ పంపించాలి అని చెప్పని వాడి మీద ఓవర్గా స్ట్రెస్ క్రియేట్ చేయకుండా వాళ్ళల్లో ఏం టాలెంట్స్ ఉన్నాయో గుర్తించి సో వాళ్ళని దాని విధంగా ప్రోత్సహించడం. అదే బిజినెస్ పర్సన్స్ ఉన్నాడంటే కనుక వేరే బిజినెస్ పర్సన్స్తో కంపేర్ చేసి, టాటాస్తోనూ బిర్లాస్తోనూ కంపేర్ చేసుకొని నేను అంత టర్న్ ఓవర్ చేయలేకపోతున్నాను భావించడం. లేదా మన పక్కింటి అతనేమో అంత పెద్ద బిల్డింగ్ కట్టాడు, నేను కట్టలేకపోయాను అంటాం. ఆ పక్కింటి ఆమె ఆ డైమండ్ నెక్లెస్ కొనుక్కుంది, నేను కొనుక్కోలేకపోయానని చెప్పని అనుకోవటం. వాళ్ళకి అంత కారు ఉంది, నాకు లేదని చెప్పని ఇలా కంపారిజన్ చేసుకోవటం వల్ల ఈ స్టూడెంట్స్ కూడా సో అతనికి అన్ని మార్క్స్ వచ్చినాయి, ఇతనికి ఇన్ని మార్క్స్ వచ్చినాయి, నాకు రాలేదని చెప్పని అనుకోవటం. లేదంటే వాళ్ళకి కలర్ ఉన్నాడు, లేదంటే వాళ్ళకి మంచి అల్లుడు దొరికాడు, మంచి కోడలు దొరికిందని చెప్పని ఇలా కంపారిజన్ చేసుకొని బాధపడటం కంటే మనము కోరికలను అదుపులో పెట్టుకొని, మన ఎక్స్పెక్టేషన్స్ లిమిటెడ్గా పెట్టుకొని, మనకు ఎంతవరకు సాధ్యమో అంతవరకే ఉంచుకుంటే కనుక ఆ విధంగా కోరికలు తగ్గించుకున్నా కూడా చాలా చాలా హ్యాపీనెస్గా ఉంటాం. ఎప్పుడైతే మన డిజైర్స్ని మనం లిమిట్లో ఉంచుకుంటామో ఆటోమేటిక్గా మనకి స్ట్రెస్ తగ్గుతుంది అండ్ యాంగ్జైటీ అని చెప్పనేది తగ్గిపోతుంది. మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. సో మన ఎక్స్పెక్టేషన్స్ లిమిటెడ్గా పెట్టుకొని అండ్ కంటెంట్ ఉన్నదాంతో తృప్తి చెందుతూ ఉంటే కనుక హ్యాపీనెస్గా ఉంటాం. సరే, ఇప్పుడు ఫైనల్గా మరి హ్యాపీనెస్గా ఉండాలంటే ఎట్లాగా? మన రిసోర్సెస్ని, క్యాపబిలిటీస్ని పెంచుకొని, మన ఇన్కమ్స్ పెంచుకొని, మనం అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వాలా, లేదా మన కోరికల్ని చంపుకొని ఉన్నదాంతో తృప్తి చెందాలా అని చెప్పని అడిగితే నేనైతే ఏం చెప్తా అంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి. స్ట్రైకింగ్ ద బ్యాలెన్స్. అంటే ఎప్పటికప్పుడు మన క్యాపబిలిటీస్ని పెంచుకోవాలి, స్కిల్స్ని పెంచుకుంటూ ఉండాలి, నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ ఉండాలి, రిలేషన్షిప్స్ని పెంచుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, కంపారిజన్స్ పోకుండా ఉన్నదాంతో తృప్తి చెందుతూ ఉంటే కనుక మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు, ప్రశాంతంగా ఉంటారు. సో హోప్ ఇది నాకైతే కనుక వారు చెప్పింది చాలా చాలా బాగా నచ్చి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు కూడా వీటిలో కొన్ని పాయింట్స్ అయినా సరే మీరు ఫాలో అవుతారని చెప్పని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే కనుక ఈ మంచి విషయాన్ని మీ మిత్రులందరికీ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటా. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నమస్తే.